తెలంగాణలో ఇవాళ 11 మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు. వివిధ కారణాలతో క్యాతనపల్లి, ఖానాపూర్లో మరోసారి ఎన్నికలు వాయిదా పడ్డాయి. తోరూర్, జహీరాబాద్, జనగామ, డోర్నకల్, ఇల్లందు, కాగజ్నగర్, సుల్తానాబాద్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకోగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఫలితం ఇంకా తేలలేదు. జనగామలో అక్రమంగా లాటరీ విధానం జరిగిందంటూ ఆరోపించారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈ ఎన్నిక రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ సభ్యులను ఓటు వేయనీయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. ఓటు వేయనీయకపోవడం వల్ల ఇవాళ మాకు యాక్చువల్గా మేము ఓడిపోయే దశలే లేదు. కాబట్టి ఇవాళ మా ఓటు వేయనీయకుండా మా యొక్క అక్క సందుపట్ల మంజుల గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ విధంగా దాడి చేసిన వాళ్ళను ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద వారి సభ్యత్వాలు రద్దు చేయాలి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద వాళ్ళిద్దరిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. మహిళల రక్షణ చట్టం కింద వాళ్ళిద్దరిని కూడా ఖచ్చితంగా ఇవాళ అరెస్ట్ చేసి చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఒకవేళ చర్య తీసుకోకపోయినట్లయితే, ఈ ప్రభుత్వం తాత్సారం చేసినట్లయితే యావత్తు జనగామ దళిత జాతి వాళ్ళిద్దరినీ ప్రజల చేతనే ఆగ్రహానికి గురి కాబడతారని మేము హెచ్చరిస్తున్నాం. ఇంత దారుణం ఎక్కడా ఉండదు. దళిత మహిళ మీద దాడి చేసిండ్రు, ఓటు వేయనీయలేదు. కాబట్టి ఈ ఎన్నికలు రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం.